పెద్దగా చదువుకోలేదు, అతిపెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. ఒకప్పుడు కూలి పని చేసుకుని బతికేవాడు, ఇప్పుడు వేలాది మందిని బతికిస్తున్నాడు. కాళ్ళకి చెప్పులు లేనివాడు కారు కొంటే ఆశ్చర్యపోతాం. ఏకంగా కార్ల కంపెనీయే పెడితే నమ్మగలమా? నమ్మి తీరాలి, ఎందుకంటే అందుకు సాక్ష్యంగా అతనున్నాడు. ఆ జీవితం ఊహలకి అంతని అద్భుతం, ఆ విజయం అక్షరాల్లో ఒదగని అధ్యాయం. అతని పేరే చుంగ్ జూ యంగ్. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్ళలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నంబర్కి కాల్ చేయండి. హుందాయ్ కంపెనీ అధినేత, తన తలరాతను తానే మార్చుకున్న విధాత, విధిని ఓడించిన విజేత, కట్టెలు అమ్ముకునే కటిక పేదవాడు లెక్కబెట్టుకోలేనన్ని నోట్ల కట్టల్ని ఎలా సంపాదించాడు, కట్టుబట్టలతో నగరానికి వచ్చి ఎవరూ ఛేదించలేని వ్యాపార కోటని ఎలా నిర్మించాడు. చుంగ్ జూ యంగ్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. చుంగ్ జూ యంగ్ 1915 నవంబర్ 25న అప్పటి ఉత్తర కొరియాలోని టోంగ్ చాన్ గ్రామంలోని పుట్టాడు. 7 పిల్లల్లో పెద్ద కొడుకు చుంగ్. ఇంటి పని, పొలం పనిలో తండ్రికి సాయపడేవాడు. గ్రామం దగ్గరలో ఉన్న ఒక బౌద్ధారామంలో ఎలిమెంటరీ చదివాడు. కొండల నుంచి కట్టెలు తెచ్చి దగ్గరలో ఉన్న టౌన్లో అమ్ముతూ ఉండేవాడు. అలా ఓ రోజు నగరానికి వెళ్లిన చుంగ్ అక్కడి మనుషుల్ని గమనించాడు. ఎవరి దగ్గర చెమట వాసన రావట్లేదు, చిరిగిన బట్టలు, ఎండిన కడుపులు కనిపించట్లేదు. చుంగ్ ముఖం చిన్నబోయింది. ఆ చిన్నారి హృదయం బాధతో బరువెక్కింది. ఎందుకంటే రోజుకి 17 గంటలు పొలంలో పనిచేస్తే కానీ చుంగ్కి తిండి దొరికేది కాదు. కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదిస్తారో చుంగ్కి అర్థం కాలేదు. కానీ తన తదుపరి కర్తవ్యం ఏంటో అర్థమైంది. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత పేపర్లో వచ్చిన ఓ వార్త చుంగ్ కంటపడింది. తన స్నేహితుడితో కలిసి ఒక అర్ధరాత్రి వేళ గడప దాటాడు. 15 కిలోమీటర్లు నడిచి కోవన్ నగరం చేరుకున్నారు. అది 1932. అప్పుడు చుంగ్ వయసు 16 ఏళ్లు. పేదరికం తరిమితే చుంగ్ పారిపోయాడని అందరూ భ్రమపడ్డారు. తన కలల ప్రపంచం పిలిస్తే కాలు బయట పెట్టాడని ఎవరికీ తెలీదు. కడుపు కాలి ఇల్లు వదిలాడనుకున్నారు. వేలాది మంది కడుపులు నింపటానికి కదిలాడని ఎవరూ కనిపెట్టలేకపోయారు. భవన నిర్మాణ కార్మికులు కావాలను. నిజానికి ఇది పేపర్లో పడ్డ వార్త కాదు, అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి పడ్డ బీజం. కడుపు కాలినవాడు అన్నం కోసం వెతుకుంటాడు, గుండె మండినవాడు పంట ఎలా పండించాలో ఆలోచించాడు. ఇప్పుడు చుంగ్ చేస్తుంది అదే. 2 నెలలు గడిచాయో లేదో చుంగ్ని వెతుక్కుంటూ తండ్రి వచ్చాడు. ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు ఆనందపడ్డారు. కొడుకు తమతో పాటే హాయిగా నిద్రపోతున్నాడు అనుకున్నారు. కానీ చుంగ్ చిల్లులు పడ్డ ఆ ఇంటి పైకప్పులోంచి నగరాల్లో పైకి లేస్తున్న భవనాల్ని చూస్తున్నాడు. నగరం మరో 2 సార్లు పిలిచింది. తండ్రి నిలువరించాడు. 1934లో చుంగ్ మది చెలియల కట్టలు తెగిన కల్లోల నదిలా దూకింది. ఇక ఆ ప్రవాహాన్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. ఈసారి దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నాడు చుంగ్. ఇప్పుడు చుంగ్ వయసు 18 ఏళ్లు. ఏ కష్టం మాటున ఏ స్వర్గం దాగుందో. చేతికి దొరికిన పని చేసుకుపోయాడు. బోక్యాంగ్ అనే రైస్ స్టోర్లో డెలివరీ బాయ్ అయ్యాడు. 6 నెలలు తిరగకుండానే మేనేజర్ స్థాయికి చేరాడు. 1937లో స్టోర్ యజమాని ఆరోగ్యం క్షీణించింది. గడియారము చూడకుండా వ్యాపారం చేసే వాళ్ళని కాలం గమనిస్తూనే ఉంటుంది. మనుషులు కూడా యజమాని దుకాణాన్ని చుంగ్ చేతిలో పెట్టాడు. ఇప్పుడు 22 సంవత్సరాల చుంగ్ ఆ స్టోర్కి యజమాని అయ్యాడు. వ్యాపారాన్ని విస్తరించి లాభాల బాటలో నడిపిస్తున్నాడు. 2వ ప్రపంచ యుద్ధ కారు మేఘాలు చుంగ్ కలని కమ్మేశాయి. అప్పుడు కొరియా జపాన్ ఆధీనంలో ఉంది. స్టోర్ బియ్యం మొత్తం జపాన్ సైన్యానికి ఆహారంగా ఆవిరైపోయింది. చుంగ్ రోడ్డున పడ్డాడు. కానీ అది తిరిగి లేచి తీరం చేరే కెరటం. తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం, అలాంటి వ్యాపారం ఏది? తట్టినవన్నీ తెల్ల పేపర్పై రాసుకుంటూ వెళ్ళాడు చుంగ్. పెద్ద లిస్టే తయారైంది. పేపర్ చూస్తున్న చుంగ్ చూపులు ఒక దగ్గర ఆగాయి. కార్ రిపేర్ బిజినెస్. 1940లో 3000 విన్ రుణం తీసుకుని అడోవ్ సర్వీస్ గ్యారేజ్ తెరిచాడు. ఈసారి దురదృష్టం చుంగ్ ఆలోచన కన్నా వేగంగా ప్రయాణించింది. 1 నెల రోజులకే గ్యారేజ్లోని అగ్ని ప్రమాదం. అంతా కాలి బూడిదైపోయింది. అయితే ఏంటి? చుంగ్ కలల్ని మాత్రం ఏ మంటలు కాల్చలేవు. శిశిరం శిక్ష విధిస్తేనే వసంతం వస్తుంది. మళ్లీ రుణం తీసుకొని రణం మొదలుపెట్టాడు. కార్ రిపేర్ వర్క్ స్పీడ్గా చేయాలనే మంత్రాన్ని ఒడిసిపట్టాడు. నో యావరేజ్ మ్యాన్ విల్ వర్క్ ఫర్ మీ. వేళ్లతో కాకుండా మెదళ్లతో పనిచేసే వాళ్ళని గ్యారేజీలను పెట్టుకున్నాడు.
మిగతా గ్యారేజీలు 20 రోజుల్లో పని పూర్తి చేస్తే చుంగ్ గ్యారేజ్ మాత్రం 5 రోజుల్లోనే పూర్తి చేస్తుంది. వర్క్ ఫోర్స్ 80 మంది ఉద్యోగులకు పెరిగింది. అప్పులన్నీ తీర్చేశాడు. చుంగ్ కుటుంబం కొరియా రాజధాని సియోల్కి చేరుకుంది. ఇప్పుడు మరో ఉత్పాతం. చుంగ్ జీవితం ఎప్పుడూ అంతే. యుద్ధ పరికరాల తయారీ కోసం గ్యారేజ్ను జపాన్ ప్రభుత్వం లాగేసుకుంది. 1943లో ఆకలి తీరని సింహంలా ఇంటి ముఖం పట్టాడు చుంగ్. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. 1946లో మళ్లీ సింహం సియోల్లో దిగింది. గ్యారేజ్ మొదలుపెట్టాడు. వ్యాపారం పాతదే, కానీ పేరు కొత్తది. హుందాయ్ ఆటో సర్వీస్. హుందాయ్ అంటే ఆధునికమైనది. వ్యాపారం లాభాలతో ముందుకు సాగుతోంది. కానీ చుంగ్ మనసు మాత్రం వెనక్కి వెళ్ళింది. కూలి పని చేసిన రోజులు, ఎత్తైన ఆ కట్టడాలు కళ్ల ముందు మెదిలాయి. 1947లో 31 ఏళ్ల వయసులో హుందాయ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాడు చుంగ్. కాలం వేగంగా గడిచిపోయింది. 1960 వచ్చేసరికి చుంగ్కి 50 ఏళ్లు వచ్చేశాయి. నిర్మాణ రంగంలో హుందాయ్ దూసుకుపోతుంది. కానీ చుంగ్ మనసుకి తృప్తి లేదు. ఒకప్పుడు వట్టి చేతులతోటి రోడ్డెక్కిన మనిషి ఇప్పుడు 1000 కిలోమీటర్ల రోడ్లను వేశాడు. అదే రోడ్డు మీద మరో కథ మొదలు కావాలి. అప్పటిదాకా చుంగ్ శాంతించలేదు. 1967లో హుందాయ్ మోటార్ కంపెనీ స్థాపించాడు. 1968లో ఫోర్డ్తో జాయింట్ వెంచర్ మొదలైంది. హుందాయ్ కంపెనీ కోర్టినా కార్లను అసెంబుల్ చేస్తుంది. 1968లో కోర్టినా కారు విడుదలైంది. అదే మొదటి మోడల్. కానీ అది ఫోర్డ్ మోటార్ కంపెనీ పేరు మీదే రిలీజ్ అయింది. హుందాయ్ సొంత కార్లను తయారు చేస్తా అంటే ఫోర్డ్ ఒప్పుకోలేదు. అయితే 2 ఏళ్లకే ఫోర్డ్ తోటి తెగదింపులు చేసుకున్నాడు. అదే సమయంలోని దక్షిణ కొరియా ప్రభుత్వం సిటిజన్ కారును తయారు చేయాలని ఆర్డర్ వేసింది. 1976లో చుంగ్ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేశాడు. మిత్సుబిషి మోటార్స్ అందించిన పవర్ ట్రైన్ టెక్నాలజీతో మొదటి దక్షిణ కొరియా కారు హుందాయ్ పోనీ హుందాగా రోడ్డెక్కింది. 60% మార్కెట్ వాటాని చేజిక్కించుకుంది. ఈక్వెడార్, బెనెలెక్స్ దేశాలకు ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయి. ఒక్క ఏడాదిలోనే 2993 కార్లను విక్రయించింది హుందాయ్. అంతా బాగానే ఉంది. కానీ కొరియా కార్ మార్కెట్ 30,000 కార్లకే పరిమితమై ఉంది. లాభాలు రాలేదు. ఓవర్సీస్ మార్కెట్లోని పోనీ భారీ పరాజయాన్ని చవిచూసింది. నాణ్యత లేదు, పెయింట్ పోతుంది అని అన్నారు. పైగా టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. కంపెనీ మూసివేయమని సలహా ఇచ్చారు. మళ్లీ కథ మొదటికి వచ్చింది. చుంగ్ రోడ్డు మీదే ఆగాడు. ఈసారి అడుగులు ఎటు వెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు చుంగ్ తీసుకున్న నిర్ణయానికి జనం నిర్ఘాంతపోయారు. 1980లో ఏటా 3 లక్షల కార్లను తయారు చేసే కొత్త ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు. అప్పటికి మార్కెట్లో 3 లక్షల కార్ల కొనుగోలు స్థాయే ఉంది. మరి 30 లక్షల కార్లు ఎవరు కొంటారు? సామాన్య జనానికే కాదు, కంపెనీ యాజమాన్యానికే అర్థం కాలేదు. చుంగ్కి మతి భ్రమించిందని అనుకున్నారు. పట్టుదల ఉన్నవాడు పని మాత్రమే కాదు, ఆలోచన కూడా చేస్తాడు. అయితే అది కంటికి కనిపించని ఆయుధం. 1982లో సరికొత్త మెరుగులతో హుందాయ్ పోనీ 2 మార్కెట్లో విడుదలైంది. దక్షిణ కొరియాలో మాత్రమే కాదు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా పోనీ 2 కార్లు హాట్ కేకుల్లో అమ్ముడైపోయాయి. 1984లో కెనడాలో చక్రం తిప్పింది పోనీ. అక్కడి మార్కెట్లోని అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. కొద్ది కాలంలోనే 4 లక్షల కార్లు సేల్ అయ్యాయి. ఈ విజయానికి కారణం చుంగ్ దూరదృష్టి. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతున్న విషయం చుంగ్ ముందే గమనించాడు. అంతేకాదు, విదేశీ ఎగుమతుల కోసం ప్రత్యేక హంగులతో కార్లని తయారు చేశాడు. అయితే కథ ఇంకా కంచికి చేరలేదు. అసలైన రోడ్ జర్నీ ఇప్పుడే మొదలు కాబోతుంది. అదే ఈ కథలో పతాక సన్నివేశం. ఇక ప్రపంచంలో అతిపెద్ద కార్ మార్కెట్ ని ఢీకొట్టాలి. అక్కడి రోడ్లపై హుందాయ్ చక్రం తిరగాలి. అదే అమెరికా. అప్పటికే అమెరికాలో జపాన్ కంపాక్ట్ కార్లు అక్కడి రోడ్లను ఆక్రమించాయి. పెద్ద పరిమాణంలో ఉండే ఆ కార్లు పెద్దన్న రోడ్లపై పెత్తనం చెలాయిస్తున్నాయి. వాటికి ఎదురెళితే ప్రమాదం. కాబట్టే చుంగ్ పోటీకి దిగలేదు. సబ్ కాంపాక్ట్ కార్ మార్కెట్ ని లక్ష్యం చేసుకున్నాడు. మరోవైపు అమెరికాలో సెకండ్ హుందాయ్ కార్ మార్కెట్ ని గమనించాడు. అదే అదునుగా కొత్త హుందాయ్ ఎక్సెల్ ని రంగంలోకి దింపారు. అమెరికాలో దొరికే సెకండ్ హ్యాండ్ కారు ధరకే విక్రయించారు. అది కూడా 5 ఏళ్ల వారంటీతో. ఈ వ్యూహం యుఎస్ఏ కార్ మార్కెటింగ్ ని షేక్ చేసింది. సెకండ్ హుండాయ్ కొనుగోలుదారులు హుందాయ్ ఎక్సెల్కు మారారు. 1986లో 1,70,000 కార్లు, 1987లో 2,60,000 కార్లు అమ్ముడైపోయాయి. అమెరికా మార్కెట్లో కూడా హుందాయ్ అమ్మకాలు దూసుకుపోయాయి. దక్షిణ కొరియా మాజీ ప్రెసిడెంట్ మూన్ జే-ఇన్ తన అధికార రాష్ట్ర కారుగా హుందాయ్ని ఉపయోగించారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుగా అవతరించింది హుందాయ్.
1990 వచ్చేసరికి హుందాయ్ ఉత్పత్తి 4 మిలియన్ల మార్కును దాటింది. తమిళనాడులోని ఇరుంగట్టుకోట్టైలో 1996లో హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ను స్థాపించింది. భారతదేశ వ్యాప్తంగా 1366 సేల్ పాయింట్స్ ఉన్నాయి. 1550 సర్వీస్ పాయింట్ల నెట్వర్క్ ఉంది. భారతదేశంలో 21,000 కోట్ల ఐపీఓ కలిగి ఉన్న సంస్థగా ఎల్ఐసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. 28,000 కోట్లను సమీకరించే లక్ష్యంతో ఐపీఓ రంగంలోకి దిగి ఉలిక్కిపడేలా చేసింది హుందాయ్. 2 దశాబ్దాల్లోనే హుందాయ్ ఇండియాలో పబ్లిక్ కంపెనీగా మారి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలో 13 మోడళ్ల హుందాయ్ కార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. క్రెటా, వెన్యూ, ఎక్స్టర్ కార్లు ఇండియాలో మోస్ట్ పాపులర్. ఈ సంవత్సరం మార్కెట్లోకి దిగబోతున్న హుందాయ్ అల్కజార్ కార్ల డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. ఇండియాలో ఇప్పటికే 1,00,000కు పైగా కార్లు బుక్ అయిపోయాయి. 41% మార్కెట్ వాల్యూతో ఇండియాలో 2వ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా అమ్మకాల్లో దుమ్ము రేపుతుంది హుందాయ్. ప్రపంచంలో 200 దేశాల్లో బ్రాంచులు, 1,20,000కు పైగా సిబ్బంది. హుందాయ్ అంటే మనకు కార్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈ గ్రూప్లో మొత్తం 42 కంపెనీలున్నాయి. హుందాయ్ ఎలివేటర్, హుందాయ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హుందాయ్ హెవీ ఇండస్ట్రీస్, పెద్ద లిస్టే ఉంది. అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థగా హుందాయ్ జపాన్ కంటే ముందుంది. దక్షిణ కొరియా అతిపెద్ద ఆనకట్ట సోయాంగ్ డ్యాంతో పాటు దేశానికి అత్యంత ముఖ్యమైన ఎక్స్ప్రెస్ వే క్యూంగ్బా కూడా హుందాయ్నే నిర్మించింది. హుందాయ్ అంటే కేవలం కాసులు పోగు చేసే కంపెనీయే కాదు, దక్షిణ కొరియాని పునర్నిర్మించిన మాతృ సంస్థ. అందరూ హుందాయ్ లోగోలో కనిపించే హెచ్ అక్షరం అనుకుంటారు, కానీ అందులో ఓ మర్మం దాగుంది. హుందాయ్ లోగోలో 2 మనుషులు హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ హుందాయ్కి ముఖ్యమని దీని ఉద్దేశం. 2001లో 85 సంవత్సరాల వయసులో చుంగ్ మరణించారు. గెలుపు గుర్రాలు వాటంతట అవే పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావు, మనమే వెళ్లి వాటిని లొంగ తీసుకోవాలి. ఎలాగైనా ఎక్కి స్వారీ మొదలు పెట్టాలి. చుంగ్ జీవితం ఇదే చెబుతుంది. పరిస్థితులు పగబట్టినా పారిపోలేదు, విధి వికటించినా వదిలేయలేదు, కాలం కవ్వించినా కంగారు పడలేదు. పట్టిన పట్టు విడవకుండా పనిచేసుకుంటూ పోయాడు, విజయ భేరి మోగించాడు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.